హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇక్కడైతే నేను మెంతులన్నిటిని నీళ్ళలో నానబెడుతున్నానండి. సో మనకి ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ మెంతి కూరని ఎలా జర్మినేట్ చేసుకోవచ్చు అన్న దానికోసం అయితే ఇక్కడ నేను చూపిస్తున్నానండి. సో మార్నింగే మెంతులన్నీ నానబెట్టేసుకున్నాను. నైట్ ఇలా వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసి క్లాత్లో అయితే ర్యాప్ చేస్తున్నానండి అన్ని మెంతులు. సో ఇదే బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మనకి పాట్ లేదన్న వాళ్ళకి ఇలా పార్సల్స్ వచ్చే బాక్స్లో వాటికి హోల్స్ పెట్టేసి వాటిలోనే మనం ఇప్పుడు మెంతి కూరని అయితే పెంచుకుందాం. సో నెక్స్ట్ డే రోజు ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి మెంతులన్నీ కూడా బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అయ్యి అయితే ఉంటాయండి. సో ఈ పాట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అండ్ ఇదేమో మనకి పార్సల్ వచ్చిన బాక్స్లో అయితే ఇప్పుడు నేను గ్రో చేస్తున్నానండి. పాట్లో ఆల్రెడీ సాయిల్ అండ్ వర్మి కంపోస్ట్ రెండు మిక్స్ చేసి పాట్లో అయితే ఫిల్ చేసుకున్నాను. ఇలా మెంతులన్నీ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. సో మనకి 1 వీక్ టు 10 డేస్లో మనకైతే మెంతి కూర అయితే హార్వెస్ట్కి అయితే వస్తుంది. సో ఇక్కడ నేను వర్మి కంపోస్ట్తో పైన కవర్ చేస్తున్నాను. వర్మి కంపోస్ట్ లేదన్న వాళ్ళు మట్టితోనే ఫిల్ చేయొచ్చండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత వాటరింగ్ అన్నది కొంచెం కేర్ఫుల్గా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఫిల్ చేయాలి. సో దట్ మెంతులు అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఎలా ఉంది అన్నది కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్.